30 నుంచి 33% హైక్ అట. సంక్రాంతి పండుగ పూట ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పిందట. ఉద్యోగులకు డిఏ పెంచిందట. 30% నుంచి 33.67% డిఏను సవరించారట. 2023 జూలై 1 నుంచి డిఏ అమలు కానుంది. జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఉద్యోగులకు, అలాగే యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు కూడా డిఏ వర్తించనుంది. ఈ జనవరి జీతంతో కలిపి డిఏ చెల్లించనుంది. జూలై 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు ఉన్న బకాయిలన్నీ చెల్లించనుంది. అలాగే బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో వేయనుంది. రిటైర్ అయ్యే ఉద్యోగులకు 30 విడతల్లో బకాయిలు చెల్లించనుంది. పార్ట్ టైం అసిస్టెంట్లు, అలాగే విఆర్ఏలు నెలకు 100 అదనంగా చెల్లించనుందట. రిటైర్ ఉద్యోగులకు 30 విడతల బకాయిలు చెల్లించనుందట. 30 విడతల. ఇప్పుడు ప్రస్తుతానికి సరే, ఇప్పుడు డిఏలు పెంచుకున్నారు, ఓకే, మీదంతా సరే. రిటైర్ ఎంప్లాయీస్కి సంబంధించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. నిన్న కూడా దీని మీద మనం ఒక స్టోరీ చేయడం జరిగింది. బక్కా జర్షన్ గారు గవర్నర్కి కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. ఆయన దాదాపు 44 మంది ఇప్పటి వరకు చనిపోయారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తూ అవి వచ్చే పరిస్థితులు లేక, ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వానికి లేఖలు రాసి మా పరిస్థితి ఇట్లా ఉంది, మేము కనీసం మాకు అప్పు కూడా పుట్టట్లేదు, మాకు రావాల్సిన బెనిఫిట్స్ రిలీజ్ చేయాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా కానీ ప్రభుత్వం పట్టించుకోక వాళ్ళు ఎదురు చూస్తూ ప్రాణాలు విడిచే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు దాదాపు 44 మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. నిన్నటితో సహా నిన్న కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఇందులో టీచర్సు, పెద్ద పెద్ద పోస్టుల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు ఇప్పుడు 44 మంది చనిపోవడం అంటే మాటలు కాదు. ఎదురు చూస్తూ దాదాపు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ గురించి దాదాపు 10,000 కోట్లు బెనిఫిట్స్ వాళ్ళకి రావాల్సింది. ఇప్పుడు వాళ్ళు దాచుకున్న డబ్బు ఒక్కొక్కరికి లక్షల్లో, 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు వాళ్ళకి రావాల్సిన పైసలు ఉన్నాయి. దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకుని దాచుకున్న డబ్బులు అవి. కనీసం ప్రభుత్వ పెద్దలు ఒక్కడు కూడా అసెంబ్లీలో దీని గురించి చర్చించిన ప్రతిపక్ష పార్టీ లేదు, అధికార పార్టీ ఎట్లా మాట్లాడేది దాని గురించి. ఎందుకంటే అధికార పార్టీ మాట్లాడితే హామీ ఇవ్వాలి, వాళ్ళకి ఎప్పుడు ఇస్తామన్న హామీ ఇవ్వాలి అధికార పార్టీ మాట్లాడితే. కానీ ప్రతిపక్ష పార్టీ మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రతిపక్ష పార్టీలో బీజేపీ మాట్లాడలే, బీఆర్ఎస్ మాట్లాడలే. మరి ఇంకెవరు దీని గురించి చర్చించే పరిస్థితి ఉంటుంది? అసెంబ్లీలోనే దీన్ని చర్చకు తీసుకురాకపోతే మరి ఇంకెక్కడ చర్చకు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది? ఇప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించి సరైన సమాధానం లేదు. అసలు ఆ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయనే దాని మీద సమాధానం లేదు. దీని మీద బక్కా జార్సన్ గారు హ్యూమన్ రైట్స్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ మరి ఇప్పుడు గవర్నర్కే దాదాపు ఆయన 5-6 సార్లు ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయంలోనే 15 మంది చనిపోయినప్పుడు కూడా ఆయన వెళ్ళి ఇట్లా చనిపోతున్నారు సార్ ఎదురు చూస్తూ, సో మీరు ఏదైనా చెయ్యాలి, దీని గురించి ఒక డెసిజన్ తీసుకోవాలి, మీ సపోర్ట్ కావాలని ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఒక లేఖ రాయడం జరిగింది. కనీసం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గవర్నర్ నుంచి దాని మీద ఒక కనీసం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు. మళ్ళీ నిన్న 44 మంది చనిపోయారు సార్, మరి మీరు అన్ని విషయాల్లోనూ మాట్లాడుతున్నారు. ఐఏఎస్ అధికారులకి జరిగిన అన్యాయం గురించి, ఐపీఎస్ అధికారులకు జరిగిన అన్యాయం గురించి అందరూ పెద్ద స్థాయి నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, సెక్రటరేట్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు సార్. ఇందులో పెద్ద పెద్ద పోస్టింగుల్లో పనిచేసి ఇప్పుడు రిటైర్ అయిపోయి టీచర్లుగా పనిచేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వీటి గురించి ఎందుకు స్పందించట్లేదని నిన్న ఆయన గవర్నర్కి లేఖ రాయడానికి నిన్న మళ్ళీ ఆయన ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, రాజ్భవన్కి వెళ్ళడం జరిగింది. మరి దీని గురించి ఎందుకు ప్రభుత్వం వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది? అసలు ఏం జరిగినాయి? ఈ పైసలన్నీ ఎక్కడికి పోయినాయి? ఎటు పోయినాయి? ఈ పైసలన్నీ దేనికి వాడారు?
ప్రభుత్వానికి ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు కదా, దాదాపు నెలకి 22,500 కోట్లు, అంటే అది కూడా అన్ని ఖర్చులు తగ్గించుకుంటే 22,500 కోట్లు కావాల్సి వస్తుందని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు నిన్న ప్రకటనలో. మరి దానికి కానీ ఏమైనా వాడిర్రా? ఇప్పుడు దాంట్లో కానీ ఈ పైసలు ఏమైనా కలిపిర్రా? మరి మీ దగ్గర పైసలు లేవంటున్నారు కదా, మరి పైసలు లేవంటున్నా ఒక పక్క గ్లోబల్ సమిట్ అంటున్నారు, ఒక పక్క మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ అంటున్నారు, రకరకాల అంశాలు తీసుకొస్తా ఉన్నారు. అవసరం లేనివన్నీ ఏమంటారు దాన్ని, ఆరంభాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అవసరం లేని వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అవసరం లేని అంశాలని తెలంగాణలో ప్రజలకి అవసరం లేని కూడా మీరు వేల కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు. మరి ఇవి ఎవరు చేయమనిలే, ఇప్పటికీ అదే మాట మాట్లాడుతూ ఉన్నారు. పైసలు లేవు. ఇప్పుడు రాష్ట్ర ఆదాయం 18,500 కోట్లట, 30,000 కోట్లు కావాల్సి వస్తుందట ప్రతి నెల. అందులో ఇంకా తగ్గించుకుని చేస్తే 22,000 అయినా కూడా 22,500 కోట్లు ఖర్చు అవుతుందట. మరి ఎవరు చేయమన్నారు? గ్లోబల్ సమిట్లు, ఫుట్బాల్ మ్యాచ్లు, మీ మంత్రులు హెలికాప్టర్లు, ఎవరు చేయమన్నారు ఇవన్నీ కూడా? ముందు మీరు ఖర్చులు తగ్గించుకుంటే మీ ఖర్చులు, మీరు చేస్తున్న విషయాలు ఇవి తగ్గించుకుంటే ఇవన్నీ జరుగుతాయి. ప్రజలకి అవసరం లేని దాని మీద ఖర్చు చేస్తూ ఉన్నారు. ప్రజలకి ఏదైతే అవసరం ఉండదో అసలు వాళ్ళకి అవసరం లేని దాని మీద ఖర్చు చేసి, అవసరమైన చోటేమో ఇట్లా అప్పులు చూపిస్తూ ఉన్నారు. ఇక ఉద్యోగులకు డిఏలు జీవో విడుదల చేసిన సర్కారట. 3.64% పెంపట. 2023 జూలై 1 నుంచి అమలట. ఉద్యోగులే మా ప్రభుత్వ సారథులు వారధులు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఉద్యోగులే ఇదే వాళ్ళ జీతాలు ఎగ్గొడుతున్నామని చెప్పింది, ఓపెన్గానే చెప్పింది, మాకు దగ్గర జీతాలు ఇవ్వడానికి కూడా పైసలు లేవని. ఇప్పుడు అందులో రిటైర్ అయిన వాళ్ళకి అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళ అవసరం తీరిపోయింది కాబట్టి వాళ్ళకి ఇవ్వకపోయినా పర్లేదు. ఇక మనకు తెలిసి తెలియనట్టు ఇక నాటకాలు ఆడితే ఇక 3 సంవత్సరాలు అయిపోతుంది, తర్వాత వస్తే నేను వస్తా, లేకపోతే వచ్చేటోడు చూసుకుంటాడు. ఇదే కాన్సెప్ట్. తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతాల్లో 10 నుంచి 15% కోతట. బడ్జెట్ సమావేశాల్లో బిల్లు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు, ఇప్పుడు కొత్తగా నియమితులవుతున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక తల్లిదండ్రులకి పట్టించుకోకపోతే వాళ్ళ జీతంలోంచే 10 నుంచి 15% కోత పెడతారట. దీని మీద బడ్జెట్ సమావేశాల్లో బిల్లు కూడా పాస్ చేయబోతున్నామని ఆయన చెప్తా ఉన్నారు.